కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. గత ఎపిసోడ్లలో స్వామివారు తిరుమలలో ఎప్పుడు వెలిశారు, మెట్ల రాకముందు భక్తులు ఎలా యాత్ర చేసేవారు, తిరుమల మెట్లను ఎవరు నిర్మించారో తెలుసుకున్నాం. అయితే అంతకంటే ముందు ఒక్క ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో వస్తుంది. ఈ కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మొదట ఎప్పుడు నిర్మించారు? స్వామివారి విగ్రహాన్ని మొదట ఎవరు గుర్తించారు? మొదటి పూజ ఎవరు చేశారు? వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఉందా? ఈరోజు తిరుమల వైభవంలో ఆ విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో మనం చూస్తున్న ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాకారాలు ఇవన్నీ ఒక్క రోజులో ఏర్పడినవి కాదు. శతాబ్దాల పాటు ఎందరో రాజులు, వేలాది మంది శిల్పులు, లక్షలాది మంది భక్తుల సేవతో తిరుమల ఆలయం నేటి వైభవాన్ని సంతరించుకుంది. అయితే మొదట శ్రీవారి ఆలయం ఎలా ఉండేది? తొలి ఆలయ నిర్మాణం ఎలా ప్రారంభమైంది? నేటి మహావైభవమైన ఆలయంగా అది ఎలా రూపుదిద్దుకుంది? ఆ పవిత్ర చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం దర్శించే తిరుమల ఆలయం ఎన్నో శతాబ్దాల పాటు జరిగిన అభివృద్ధికి ప్రతీక. ప్రతి తరం, ప్రతి రాజు, ప్రతి భక్తుడు తన వంతు సేవను సమర్పించడంతోనే నేటి ఈ దివ్య తిరుమల వైభవం ఏర్పడింది. పురాణాల ప్రకారం కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా శేషాచలంపై స్వయంభూగా వెలిశారు. ఆ రోజుల్లో మనం ఇప్పుడు చూసేలా గోపురాలు లేవు, బంగారు వాకిలి లేదు, విశాలమైన ప్రాకారాలు కూడా లేవు. దట్టమైన అడవుల మధ్య పవిత్రమైన ప్రదేశంలో స్వామివారు కొలువై ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం మహర్షులు, యోగులు ఈ క్షేత్ర మహిమను గుర్తించి అక్కడే తపస్సు చేస్తూ యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తూ భక్తితో స్వామివారిని ఆరాధించేవారు. వారి ద్వారా ఈ దివ్యక్షేత్రం గురించి వార్తలు రాజ్యాలకు చేరాయి. దాంతో భక్తుల రాక కూడా క్రమంగా పెరిగింది. ఇదే సమయంలో పురాణాల ప్రకారం స్వామివారి పరమ భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి శ్రీవారు ప్రత్యక్షమై తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారని చెబుతారు. స్వామివారి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి తొలి ఆలయ నిర్మాణం చేపట్టి నిత్య పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశారని శ్రీ వెంకటాచల మహత్యంలో వివరించబడింది. అందుకే తిరుమల చరిత్రలో తొలి ఆలయ నిర్మాతగా తొండమాన్ చక్రవర్తి పేరు భక్తులలో ఎంతో గౌరవంగా నిలిచింది. అయితే చారిత్రాత్మకంగా పరిశీలిస్తే ప్రస్తుతం లభిస్తున్న శాసనాల ద్వారా తిరుమల ఆలయ అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు పల్లవుల కాలం నుంచి కనిపిస్తాయి. పల్లవరాజులు ఆలయ అభివృద్ధికి ప్రోత్సాహం అందించారు. ఆ తర్వాత చోళరాజులు నిత్య పూజలు, నైవేద్యాలు నిరంతరం జరిగేలా భూములు, సంపదను దానం చేశారు. పాండ్యులు, యాదవరాయులు కూడా తమ వంతు సేవలను అందిస్తూ తిరుమల క్షేత్ర వైభవాన్ని మరింత పెంచారు. అనంతరం విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల ఆలయం స్వర్ణ యుగాన్ని చూసింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిపై అపారమైన భక్తితో ఎన్నోసార్లు తిరుమలకు విచ్చేశారు. విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు, గ్రామాలు, భూములను ఆలయానికి సమర్పించారు. ఆలయంలో అనేక నిర్మాణాలు చేపట్టడమే కాకుండా స్వామివారి నిత్య కైంకర్యాలు నిరంతరం జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటికీ ఆలయంలో ఆయన విగ్రహం భక్తులకు దర్శనమిస్తూ ఆయన భక్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మనం ఈరోజు దర్శించే ఆనంద నిలయం, రాజగోపురాలు, విశాలమైన ప్రాకారాలు, మండపాలు ఇవన్నీ ఒక్కరోజు నిర్మించినవి కావు. ఒకరు పునాది వేశారు, మరొకరు విస్తరించారు, ఇంకొకరు అలంకరించారు. ఇలా శతాబ్దాల పాటు అనేక రాజులు, దాతలు, శిల్పులు, భక్తుల సేవతోనే నేటి తిరుమల ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగా ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. అందుకే తిరుమల ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. పురాణ విశ్వాసం, చారిత్రక ఆధారాలు, రాజుల అంకిత భావం, శిల్పుల అద్భుత కళ, కోట్లాది మంది భక్తుల విశ్వాసం కలిసి నిర్మించిన కలియుగ వైకుంఠం. నేడు ఈ మహాక్షేత్రంలో అడుగుపెట్టే ప్రతి భక్తుడు స్వామివారి దివ్య దర్శనంతో పాటు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్రను కూడా అనుభూతి చెందుతాడు.
తిరుమలలో ఆలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత మరో పవిత్రమైన సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టబడింది. అదే శ్రీవారికి నిత్య పూజలు, నిత్య కైంకర్యాలు. అయితే ఈ సేవలు మొదట ఎలా ప్రారంభమయ్యాయి? శ్రీవారి సన్నిధిలో మొదటి గౌరవం ఎవరికి దక్కుతుంది? సన్నిధి గొల్లపాత్ర ఏంటి? అర్చకుల సేవ ఎలా కొనసాగుతుంది? ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారికి ఆలయం నిర్మించిన తర్వాత అక్కడ నిత్యారాధన కూడా శాస్త్రబద్ధంగా జరగాలన్న ఆలోచనకు రూపం వచ్చింది. స్వామివారికి ప్రతిరోజు ఒకే విధంగా పూజలు జరగాలని, భవిష్యత్ తరాలకు అదే సాంప్రదాయం కొనసాగాలని అప్పటి పాలకులు, పండితాచార్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటి నుంచే వైకానస ఆగమం ప్రకారం శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే సాంప్రదాయం బలపడింది. మహర్షి వికనసుడు బోధించిన ఈ ఆగమ విధానమే నేటికీ తిరుమల ఆలయంలో పాటిస్తున్నారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతి కైంకర్యం ఈ ఆగమ శాస్త్రాన్నే అనుసరిస్తోంది. ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, శ్రీవారికి మొదటి పూజ సన్నిధి గొల్ల చేస్తాడా అని. కానీ అది నిజం కాదు. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లకు తొలి ఆలయ ప్రవేశ గౌరవం ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయం తెరిచే సమయంలో సాంప్రదాయం ప్రకారం ముందుగా సన్నిధి గొల్ల ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక మర్యాద. అయితే శాస్త్రోక్త పూజలు, అర్చనలు, నైవేద్యాలు నిర్వహించేది మాత్రం వైకానస అర్చకులే. ఈ రెండు సాంప్రదాయాలు నేటికి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. మరి అసలు సన్నిధి గొల్లకు ఈ గౌరవం ఎందుకు లభించిందన్న విషయానికి ఆలయ స్థల పురాణంలో ఒక విశేషమైన ప్రస్థానం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో ఆవిర్భవించిన సమయంలో యాదవ వంశానికి చెందిన ఓ గొల్ల భక్తుడు స్వామివారిని మొదటిగా గుర్తించి అత్యంత భక్తితో సేవ చేశాడని, ఆ భక్తికి సంతోషించిన శ్రీనివాసుడు ప్రతిరోజు నా తొలి దర్శనం నీ వంశస్థులకే దక్కుతుంది అని వరమిచ్చారని ఆలయ సాంప్రదాయం వివరిస్తోంది. అప్పటి నుంచి ఆయన సంతతికి చెందిన వారే సన్నిధి గొల్లగా ఈ సేవను కొనసాగిస్తున్నారని చెబుతారు. అందుకే నేటికీ వారి వంశస్థులే ఈ బాధ్యతను భక్తితో నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత జిఆర్ స్వామి లేదా వారి ప్రతినిధి, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నైవేద్యం వంటి నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ క్రమంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. తిరుమలలో ప్రతి సేవకు ఒక అర్థం ఉంది, ప్రతి ఆచారానికి ఒక చరిత్ర ఉంది, ప్రతి మర్యాద వెనుక ఒక సాంప్రదాయం ఉంది. అందుకే శ్రీవారి ఆలయంలో కనిపించేది కేవలం పూజ మాత్రమే కాదు, తరతరాలుగా భక్తులు కాపాడుకుంటూ వస్తున్న ఆధ్యాత్మిక వారసత్వం. అందుకే తిరుమలలో ప్రతిరోజు ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకుని ఆ క్షణం నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసే వరకు జరిగే ప్రతి కైంకర్యం భక్తి, శాస్త్రం, సాంప్రదాయం కలిపి సజీవంగా నిలిచిన ఒక దైవ వైభవంగా భావిస్తారు. ఇలా తిరుమల ఆలయం వెనుక ఉన్న చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆ దివ్యక్షేత్రం పట్ల భక్తి, గౌరవం మరింత పెరుగుతాయి. తొలి ఆలయ నిర్మాణం నుంచి నేటికీ కొనసాగుతున్న నిత్య కైంకర్యాల వరకు ప్రతి సాంప్రదాయం శ్రీవారి మహిమను, మన సంస్కృతి వైభవాన్ని చాటుతోంది. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. మరో ఎపిసోడ్లో తిరుమల చరిత్రలోని మరిన్ని ఆసక్తికర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.